రాష్ట్రాలని ఈ వర్షాలు వరదల బాధ వేయడం లేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిరంతరమైన అక్కడ పునరావాస కార్యక్రమాలని బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొన్న రాత్రి అయితే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయన పర్యవేక్షిస్తూ బాధితుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అధికారులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించారు. సో విజయవాడలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. మరోవైపు తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ మరి కాసేపట్లో మహబూబాబాద్ వెళ్ళబోతూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ రోడ్స్ అన్నీ కూడా భారీగా డ్యామేజ్ అయ్యాయి. బై రోడ్ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అక్కడే ఉన్నారు మా ప్రతినిధి శ్రీధర్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఆ ఏరియాలో స్టక్ అయిపోయి ఉన్నారు రహదారి మీద. సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలో పాల్గొనడానికి శ్రీధర్ వెళ్తూ ఉన్నారు. సో అక్కడ నుంచి స్పాట్ నుంచి అక్కడ ఉన్న పరిస్థితిని మనకి లైవ్లో వివరిస్తారు. శ్రీధర్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే ఏదైతే మహబూబాబాద్ జిల్లా ఏదైతే గంగారం వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. కొత్తగూడెం మండలం నుండి గంగారం వెళ్ళేటువంటి రహదారి ఇది. ఇక్కడ మనం పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఈ దారి గుండానే సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యవేక్షించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరమ్మతులు కూడా చేస్తున్నారు. దారులు కూడా పూర్తిగా చెడిపోయాయి. వర్ష ప్రభావానికి బీభత్సానికి దారులు పూర్తిగా ఖరాబ్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. కొన్ని చోట్ల వంతెలు కూడా డ్యామేజ్ అయ్యాయి. నిన్న చూడొచ్చు ఏదైతే ఒక తండ్రి కూతుర్లు కూడాము ఏదైతే ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటన కూడాము ఒక దహరారి అని చెప్పేసి 365 జాతీయ రహదారి కూడా చెప్పుకోవచ్చు. దీనికోసం అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేసినాడు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి డ్యామేజ్ అయినటువంటి ఇంటికన్నే వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆకేరు వాగుకు సంబంధించినటువంటి డ్యామేజ్ అయినటువంటి వాగైతేనేమి వాటిని పర్యవేక్షించేందుకైతే నేరుగా ఖమ్మం నుంచి మహబూబాబాద్ అయితే చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి తండ్రి కూతురు చనిపోయినటువంటి ఆ తండాను పరిశీలన చేసి వారిని పరామర్శించి అక్కడ నుంచి ఈ దారి గుండే మళ్ళీ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయితే చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో రోడ్లు మొత్తం డ్యామేజ్ అయ్యాయి. ప్రయాణికులు వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. మనం కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లాలంటే కూడా అనేక ఇబ్బందులు పడుకుంటూ మహబూబాబాద్ కు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా జాతీయ రహదారులతో పాటు ఆ గ్రామాలు తండా రహదారులు కూడా పూర్తిగా ధ్వంసమై ప్రభుత్వ ఆస్తి అయితే పెద్ద ఎత్తున ధ్వంసమైంది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. అటు సెంట్రల్ నుంచి స్టేట్ వరకు అధికారులను ప్రజాప్రతినిధులను కూడా నిద్ర కూడా పోనించలేని పరిస్థితి వరద బీభత్సం అయితే చేసింది అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఈ జాతీయ రహదారులు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. వీటికి భారీ మొత్తంలో నష్టం కూడా వాటిల్లింది. దీనికి గల కారణాలేంటి, వాటిపైన ఎలాంటి సమీక్ష నిర్వహించాలని మరి కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా వివిధ శాఖల వారిని కూడా విడతల వారిగా దశల వారిగా కూడా వారితో అభిప్రాయాలు సేకరించి రోడ్డు డ్యామేజ్ అయితేనేమి, పంట నష్టాలు అయితేనేమి, కలవట్ల డ్యామేజ్ అయితేనేమి, పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ కు సంబంధించిన డ్యామేజ్ అయితేనేమి విడివిడిగా అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి విడివిడిగా అంచనా విలువలను అంచనా వ్యయాన్ని కూడా తన దృష్టికి తీసుకొచ్చే విధంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినటువంటి సందర్భం కనబడుతుంది. చూడొచ్చు ప్రయాణికులు అనేక దారుల గుండా వెళ్లాల్సిన ప్రయాణికులు రోడ్లు కూడా దారులు మళ్లించినటువంటి దారులు కూడా ఈ విధంగా అధ్వాన స్థితిలో ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రయాణికులు కూడా తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి దారులు అయితే పూర్తిగా చెడిపోయాయి. వాటికి సంబంధించిన మరమ్మతులు కూడా అధికారులు ఏ విధంగా చేస్తున్నారు, వాటి పరిశీలన, దానికి సంబంధించిన వ్యయం ఎంత అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పెడతారు. మరి దీని మీద ఎలాంటి ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేస్తారనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వరద బాధితులకు సంబంధించినటువంటి అంశంలో కూడా జిల్లా కలెక్టర్ల ఖాతాలోకి 5 కోట్ల రూపాయలను కూడా జమ చేశాము. వారికి సంబంధించినటువంటి ఆర్థిక సాయం, అదేవిధంగా అవసర సాయాలు కూడా పూర్తి స్థాయిలో బాధితులకు చేరవేర్చాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా ఖమ్మంలో కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్న తర్వాత డ్యామేజ్ పరిస్థితి, డ్యామేజ్ తీవ్రత, అదేవిధంగా రోడ్లకు సంబంధించినటువంటి ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయి, వాటికి అంచనా విలువలు ఎంత ఉన్నాయి అనేది
అధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశానికి అయితే రేవంత్ రెడ్డి మహబూబాద్ జిల్లాకు చేరుకున్నటువంటి సందర్భం ఉన్నదని చెప్పుకోవచ్చు మన జిల్లా. రాష్ట్రాల మధ్య రాకపోకలు ఏ రకంగా ఉన్నాయి? ఎందుకంటే 3 మార్గాలు ఉంటాయి. ఒకటి ఖమ్మం, 2 గుంటూరు మీదుగా, 3 సూర్యాపేట కోదాడ మీదుగా. సూర్యాపేట కోదాడ మధ్యలో ఒక బ్రిడ్జికి సంబంధించి అది పూర్తిగా చెడిపోయిన పరిస్థితి. ఆ బ్రిడ్జ్ అండ్ హైవే మీద చాలా ప్రాంతాల్లో వాటర్ ఓవర్ఫ్లో అవుతోంది. సో ఆ రూట్ని తాత్కాలికంగా ఆపేశారు. ఇప్పుడిప్పుడే రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యే మార్గంలో కానీ లేకపోతే ఈ గుంటూరు మార్గంలో కానీ సో ఇప్పుడు రాకపోకలు ఏ రకంగా ఉన్నాయి? అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ప్రధాన హైవే దారుల వద్ద చెక్ పోస్టుల వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు, అలర్ట్ చేశారు. వాగులు ఉప్పొంగిపోతున్నటువంటి సందర్భాలను గ్రహించారు. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే తల్లి కూతురు వాగులో కొట్టుకుపోయినటువంటి ఆకేరు వాగులో కొట్టుకుపోయినటువంటి ఘటన మరింత కలిసివేసిన నేపథ్యంలో ఇప్పటికే బార్డర్ లో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. కొంత గంటల మేరకైతే వారిని అందరినీ ఆపినటువంటి సందర్భాలు అయితే మనం నిన్న చూసాము. ఈ రోజు ఉదయం నుంచి వరద ఫ్లోటింగ్ కాస్త మెరుగుపడినప్పటికీ కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉందనేటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎవరైతే చెక్ పోస్టుల వద్ద అదే విధంగా సంబంధించినటువంటి టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి హైవేలపై ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రహదారి, అదే విధంగా కోదాడ నుంచి, అదే విధంగా ఇటు వరంగల్ నుంచి ఖమ్మము కరీంనగర్ పోయేటువంటి దారుల మధ్య కూడా మధ్య మధ్యలో కల్వట్టు తెగిపోయినటువంటి సందర్భాలను గుర్తించినటువంటి పరిస్థితి నెలకొంది. అధికారుల అంచనాల మేరకు ఒక వాకీ టాక్ లో మాట్లాడుకుంటూ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారందరినీ సురక్షితంగా చేరవేసే విధంగా అయితే ఇప్పుడిప్పుడే అనుమతి అయితే కొనసాగించారు. గత రెండు రోజుల నుంచి అయితే వాహనదారులను నిలిపేసిన సందర్భాలు చూసాం. చెక్ పోస్టుల వద్ద కూడా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎందుకంటే వారి భద్రత కోసమే ఆచినటువంటి సందర్భం అయితే అధికారులకు కనిపించింది. అదేవిధంగా పోలీస్ అధికారం, అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద ఏదైతే నిన్న వరకు పడిగాపులు కాచినటువంటి వెహికల్ అయితే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వదులుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలకు మాత్రం దారులు మళ్లిస్తున్నారు. రోడ్లు డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా కల్వర్టు చెడిపోయిన ప్రాంతాలు, ముఖ్యంగా ఏదైతే బ్రిడ్జిలు ఉన్నాయో బ్రిడ్జిలపై ఓవర్ఫ్లో వెళ్ళిపోయినటువంటి వాటర్ వెళ్ళిపోయినటువంటి బ్రిడ్జిలు కొద్దిగా శిథిలావస్థకు చేరినటువంటి వాటిని గుర్తించారు. దాదాపుగా వరంగల్ నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వెళ్ళాలంటే 4 దారులు అయితే ముఖ్యంగా ఉన్నాయి. సంబంధించినటువంటి దారుల్లో ఏదైతే కల్వర్ట్లు ఉన్నాయో కల్వర్ట్ల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉండదనేది అయితే 11 కల్వర్ట్లను అయితే అధికారులు గుర్తించినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కల్వర్ట్ల మీదకి వెళ్లకుండా రహదారులు అంటే 365 రహదారిలో మన ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి 365A 365C వరకు ఉన్నటువంటి ప్రాంతాలకైతే దారి మళ్లించినటువంటి సందర్భం అయితే కొట్టింది. ఇలాంటి సందర్భమే పూర్తిగా హైవేలపై కూడా జాతీయ రహదారులపై కూడా దిగ్బంధమైనటువంటి జలాలతో జల దిగ్బంధంలో ఉన్నటువంటి రహదారులను ఏరుకుంటూ వాటిపై వెళ్లకుండా పక్క రహదారులకి పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేసినటువంటి ప్రయత్నం నెలకొంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే వర్షాల ప్రభావం వల్ల జనజీవనం స్తంభించిందో దానికి సంబంధించిన రోడ్లు డ్యామేజ్ అయ్యాయో వాటిపైన కూడా రోడ్డు రవాణా, అదేవిధంగా ఆర్ఎంపీ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే ప్రారంభించారు. 4-5 టాస్క్ టీంలతో టాస్కులు చేస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారులతో పాటు చిన్న రహదారులపై కూడా దృష్టి సారించిన సందర్భం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. శ్రీధర్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించబోతున్నారు. ఇప్పటి వరకు అదే రూట్లో ఉన్న మా ప్రతినిధి శ్రీధర్ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు, వివరించారు కూడా. ఇక విజయవాడ చరిత్రలోనే ఇది అతిపెద్ద వరద. తెలుగు